ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దత్తత తీసుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ రాష్ట్ర అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్రావు, గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గురంది బాబ్జీ పేర్కొన్నారు. కాకినాడ వెంకీ హోటల్స్ లో ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ, గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్లపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ రాష్ట్ర అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్రావు, గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గురంది బాబ్జీ మాట్లాడారు. సముద్ర మార్గం ద్వారా వ్యాపార ఎగుమతుల ద్వారా 30% రాష్ట్ర వాటాగా రావడం జరిగిందన్నారు. యూరోప్ దేశాలతో పాటు అమెరికా, జపాన్ వంటి దేశాలకు బియ్యం ఎగుమతులు చేయడం జరుగుతుందన్నారు. ఏపీ రాష్ట్రం నుంచి 22 దేశాలకు అరటిపళ్ళు ఎగుమతులు చేయడం జరుగుతుందన్నారు. విశాఖ, అనకాపల్లి, ఏలూరులో ఫార్మా కంపెనీలకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. జీఎస్టీ విధానాల్లో అనేక మార్పులు రావడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, దానికి అనుకూలంగా వ్యాపార అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. యువత వ్యాపార రంగంలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. తమకు నచ్చిన రంగాల్లో శిక్షణ తీసుకున్నట్లయితే బ్యాంకులో రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. చిన్న, మధ్యతర, భారీ వ్యాపారాలకు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ, కాకినాడ జిల్లా చైర్మన్ డేగల రమేష్ మాట్లాడారు. ఈ సమావేశంలో గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ కాశీ తదితరులు పాల్గొన్నారు. దీని యొక్క అర్థం ఏంటని, మనం రెగ్యులర్గా చేసేటువంటి వ్యాపారాలతో పాటు ఎక్స్టెండ్ అవ్వాలి, పెరగాలి అంటే, ఎదగాలి అంటే, పైకి వెళ్ళాలి అంటే, సంపాదించాలి అంటే ఇవాళ వరల్డ్ అంతా కూడా గ్లోబలైజేషన్ అయింది. ప్రపంచం అంతా ఏకీకృతమైంది. ఒక వ్యక్తి ఇంట్లో కూర్చొని ఎక్కడి నుంచైనా ఏ దేశంలో అయినా ఒక వస్తువు కొని మరొక దేశంలో అమ్మేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మా తాతగారి ఈ బిజినెస్ని మా నాన్నగారికి ఇచ్చారండి, మా నాన్నగారు నాకు ఇచ్చారండి, నేను దీన్ని ఇక్కడే కూర్చొని చేస్తున్నానంటే జరిగేటువంటి పరిస్థితి కాదు. టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతుంది. దాన్ని అప్గ్రేడ్ చేసుకొని మనం అడాప్ట్ చేసుకోవాలి. దాన్ని ఆ టెక్నాలజీని, పెరిగిన టెక్నాలజీని మనం దత్తత తీసుకోవాలి. ఒక పిల్లోని ఎట్లా దత్తత తీసుకుంటాం అట్లా అడాప్ట్ చేసుకొని ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలి. గడిచినటువంటి 5-7 సంవత్సరాల్లో పర్టికులర్గా ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో చాలా ర్యాపిడ్ చేంజెస్ వచ్చినాయి. సో అందువల్ల ఇప్పుడు మనం ఇంకా రాబోయేటువంటి పీరియడ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వస్తుంది. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఈ గడిచినటువంటి 40-50 సంవత్సరాలలో ఎంత మార్పు వచ్చిందో, ఎంత డెవలప్ అయిందో, ఎంత పెరిగిందో, టెక్నికల్గా, టెక్నాలజికల్గా ఎంత డెవలప్ అయిందో వాళ్ళు చెప్పడం మాత్రం వితిన్ 1 or 2 yearsలో ఇంతకంటే డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి అంటున్నారు. సరే, సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ ఇవన్నీ కూడా చాలా వ్యాపార వర్గాలకి చాలా ఉపయోగంగా రన్ అవుతున్నాయి. మీ అందరికీ కూడా తెలుసు, ముఖ్యంగా మనకు కూడా తెలుసు. ప్రతి ఆదివారం, నెలలో 2 ఆదివారాలు మా కాకినాడ నుంచి, అమలాపురం నుంచి, తుని నుంచి రాయమండ్రి ఛాంబర్ మీటింగ్కి వెళ్ళవలసినటువంటి పని అది ఉద్యోగంలాగా ఉండేది. బహుశా అప్పుడు మా ట్రేడ్కి అయితే 100కి 95% సమస్యలే లేవు. ప్రెసిడెంట్ గారు మా ఆయిల్ ట్రేడ్కి కానీ, పప్పుల ట్రేడ్కి కానీ జిఎస్టీ వచ్చాక సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయంతో జిఎస్టీ ఎప్పుడైతే వచ్చిందో 95% ప్రాబ్లమ్స్ లేవండి. యథార్థంగా మేము కూడా, మీరు 81లో వచ్చారు వ్యాపారంలోకి, నేను 71లో వచ్చాను. అప్పటికి ఇప్పటికీ చూసుకున్నట్లయితే అసలు సమస్యలే మా వ్యాపారానికి మిగిలిన కొన్ని ఉండొచ్చు. ఆయిల్స్కి కానీ, షుగర్ కానీ, డాల్స్కి కానీ వీటికి ఏ విధమైన ప్రాబ్లమ్స్, సమస్యలు బాగా తగ్గాయండి. పూర్తిగా నేర్చుకోలేము, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ఖచ్చితంగా మనం యూత్ని ఎంకరేజ్ చేసి ఈ పదవుల్లో కూడా మనందరం వెనకాల ఉందాం, సలహాలు సహకారాలు అందించవచ్చు. యూత్ని తీసుకెళ్ళండి. మీ అసోసియేషన్ కాదు, మా అసోసియేషన్ కాదు, అన్ని అసోసియేషన్లు కూడా యూత్ని ఎంకరేజ్ చేసినట్లయితే బాగుంటుంది అనేటువంటిది